హలో టీచర్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం సోషియో ఎమోషనల్ స్కిల్స్ ఏరియాలోని పర్సివియరెన్స్ అనే ఎలిమెంట్ గురించి తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా పర్సివియరెన్స్ అనే వర్డ్ని విన్నారా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీకు పర్సివియరెన్స్ గురించి ముందుగానే అవగాహన ఉంటే మీరు మీ క్లాస్ రూమ్లో దాన్ని ఇంక్లూడ్ చేశారని ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు పర్సివియరెన్స్ గురించి తెలియకపోతే ఈ వీడియో ద్వారా మీరు దాని గురించి తెలుసుకోవచ్చు. ముందుగా మనం పర్సివియరెన్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. పర్సివియరెన్స్ అంటే కష్టంగా ఉన్న పట్టుదల వదలకుండా దృఢమైన సంకల్పంతో లక్ష్యాన్ని చేరుకోవడం. మరి మన క్లాస్ రూమ్లో పర్సివియరెన్స్ ఎందుకు అవసరం? క్లాస్ రూమ్లో పర్సివియరెన్స్ స్టూడెంట్స్కు ఛాలెంజెస్ అధిగమించడానికి, రెసిలియన్స్ని బిల్డ్ చేయడానికి, గ్రోత్ మైండ్ సెట్ని డెవలప్ చేయడానికి, గోల్స్ అచీవ్ చేయడానికి, ప్రాబ్లమ్ సాల్వింగ్ మరియు అడాప్టబిలిటీ వంటి ముఖ్యమైన లైఫ్ స్కిల్స్ను పెంపొందించడానికి సహాయపడుతుంది. ఇవి వారి అకాడమిక్స్ మరియు భవిష్యత్తు విజయాలను సాధించడానికి వారిని సిద్ధం చేస్తాయి. ఇప్పుడు మనం మన క్లాస్ రూమ్లో పర్సివియరెన్స్ను ఎలా ఇంక్లూడ్ చేయాలో తెలుసుకుందాం. పర్సివియరెన్స్ను 3 బిహేవియర్స్తో మన క్లాస్ రూమ్లో ఇంక్లూడ్ చేయవచ్చు. అవి రికగ్నైజింగ్ ఎఫర్ట్స్, ఎంకరేజింగ్ ఏ గ్రోత్ మైండ్ సెట్ మరియు గోల్ సెట్టింగ్. ముందుగా మనం రికగ్నైజింగ్ ఎఫర్ట్స్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ స్టూడెంట్స్ కొత్త స్కిల్స్ని లేదా కొత్త కాన్సెప్ట్స్ను నేర్చుకునే టైంలో స్ట్రగుల్ అవుతుంటే మీరు ఎలా రెస్పాండ్ అవుతారో ఒకసారి ఆలోచించండి. స్టూడెంట్స్ ఏదైనా డిఫికల్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి స్ట్రగుల్ అవుతుంటే ఫలితంతో సంబంధం లేకుండా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ని మనం హైలైట్ చేస్తూ వారిని ప్రశంసించాలి. ఇప్పుడు మనం రెండో బిహేవియర్ అయిన ఎంకరేజింగ్ ఏ గ్రోత్ మైండ్ సెట్ గురించి తెలుసుకుందాం. స్టూడెంట్స్ ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు లేదా ఫ్రస్ట్రేట్ అయినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఒకసారి ఆలోచించండి. టీచర్గా మనం మన స్టూడెంట్స్ ఛాలెంజెస్ పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. అలాగే ఫెయిల్యూర్ మరియు ఫ్రస్ట్రేషన్ అనేవి లెర్నింగ్ ప్రాసెస్లో భాగమని వారు అర్థం చేసుకోవడంలో సహాయపడాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. స్టూడెంట్స్ ఏదైనా ప్రాబ్లం డిఫికల్ట్గా ఫీల్ అయినప్పుడు వారితో ఇలా చెప్పాలి: ఏదైనా కొత్త ప్రాబ్లంని సాల్వ్ చేసేటప్పుడు నిరాశ చెందడం సాధారణం, కానీ మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలో అన్వేషిద్దామని చెప్పడం ద్వారా మనం వారికి సపోర్టివ్గా ఉన్నామని స్టూడెంట్స్ భావిస్తారు. అలాగే ఫ్రెండ్స్ని హెల్ప్ అడగమని, టెక్స్ట్ బుక్ రిఫర్ చేయమని, విజువల్ ఎయిడ్స్ను వివిధ రిసోర్సెస్గా వాడుకోమని మనం స్టూడెంట్స్కి గైడ్ చేయవచ్చు. ఇప్పుడు మనం మూడో బిహేవియర్ అయిన గోల్ సెట్టింగ్ గురించి నేర్చుకుందాం. స్టూడెంట్స్ లైఫ్లో గోల్ సెట్టింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఛాలెంజింగ్గా ఉండి అచీవ్ చేయగల షార్ట్ టర్మ్ మరియు లాంగ్ టర్మ్ గోల్స్ను సెట్ చేయడానికి స్టూడెంట్స్ను మనం ప్రోత్సహించాలి. అంతేకాకుండా వారి షార్ట్ టర్మ్ గోల్స్, వారి లాంగ్ టర్మ్ గోల్స్ని సాధించడానికి వారికి సహాయపడాలి. మీ స్టూడెంట్స్కి మీరు ఎప్పుడైనా గోల్స్ సెట్ చేశారా? ఒకవేళ సెట్ చేయాలంటే వారికి ఎలాంటి గోల్స్ సెట్ చేస్తారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఈ రోజు నైట్ కల్లా మ్యాథ్స్ హోంవర్క్ను పూర్తి చేయండి. క్లాస్లో చెప్పిన జామెట్రీ ప్రాబ్లమ్స్ పై స్పష్టమైన అవగాహన ఉండేలా చూసుకోండి అనేవి షార్ట్ టర్మ్ గోల్స్. నెక్స్ట్ ఇయర్లో జరగబోయే మ్యాథ్స్ ఒలింపియాడ్లో కాన్ఫిడెంట్గా పార్టిసిపేట్ చేసి విన్ అవ్వడానికి మీ జామెట్రీ స్కిల్స్ను కన్సిస్టెంట్గా ఇంప్రూవ్ చేసుకోండి అనేది లాంగ్ టర్మ్ గోల్. ఈ విధంగా మన క్లాస్ రూమ్లో గోల్ సెట్టింగ్ని ప్రోత్సహించవచ్చు. ఇప్పటి వరకు మనం పర్సివియరెన్స్ అంటే ఏంటి, అది ఎందుకు అవసరం, మరియు మన క్లాస్ రూమ్లో పర్సివియరెన్స్ను ఎలా ఇంక్లూడ్ చేయాలో తెలుసుకున్నాం. ఈ రోజు నుంచే ఈ పర్సివియరెన్స్ యొక్క బిహేవియర్స్ని మీరు కూడా మీ క్లాస్ రూమ్లో ఇంక్లూడ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.